హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. ఫ్రమ్ మనకి ఏపీ లాస్ట్ నుంచి వచ్చేటప్పటికి రిజిస్ట్రేషన్ అయితే డీల్స్ అయితే చూద్దాం. రిజిస్ట్రేషన్ వచ్చేటప్పటికి మనకి టుడే అయితే లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. మరి డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారా ఏంటనేది మనకు తెలియదు. ఆల్రెడీ ఇప్పుడు 2 టైమ్స్ అయితే ఎక్స్టెండ్ చేశారు. ఇంకా రిజిస్ట్రేషన్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్. అది ఎనేబుల్ అవుతుంది. ఈరోజు వరకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి. అలానే నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ వచ్చేటప్పటికి 19th వరకు ఉంది. ఇంకా వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేని వాళ్ళు ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటనేది మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నార్మల్గా ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అలానే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తారు. మీకు ఓటీపీ అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుంది ఫ్రెండ్స్. వన్స్ ఓటీపీ వెళ్ళి ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ చేస్తారు. వ్యాలిడేట్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఫ్రెండ్స్. ఇక్కడ మీ అప్లికెంట్ నేము, జెండరు, క్వాలిఫికేషన్ ఏంటి, సబ్జెక్ట్ 3 years 5 years ఇక్కడ నుంచి చూపిస్తుంది. అండ్ ఇక్కడ రీజన్ ఇది డిఫాల్ట్గా ఉంటుంది. కోర్సెస్ ఇక్కడ మీరు 3 years అయితే ఇక్కడ 3 years కాలేజీలే కనిపిస్తాయి ఫ్రెండ్స్. 5 years అయితే 5 years కాలేజీలే కనిపిస్తాయి మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్ అలానే ఇన్స్టిట్యూట్ టైపు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్స్టిట్యూట్ టైప్ ఆల్ అని పెట్టుకుంటే ఆల్, లేదంటే గవర్నమెంట్ కాలేజెస్ అయినా, యూనివర్సిటీస్ అయినా, ప్రైవేట్ కాలేజీలు అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే డిస్ట్రిక్ట్ మీకు ఏ డిస్ట్రిక్ట్లో జాయిన్ అవుదాం అనుకుంటే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుని, లేదంటే ఆల్ అని పెట్టుకున్నా ఓకే. మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ యాడ్ అవుతుంది. అలానే ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ అవుతుంది. మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇచ్చేసి సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇది మీకు ఈ కాలేజ్ వద్దనుకుంటే ఇక్కడ డిలీట్ చేసి మళ్ళీ ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకుని మళ్ళీ యాడ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రివ్యూ వెబ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, అప్లికెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫై ఎగ్జామినేషన్, జెండర్ ఏంటి, సబ్జెక్ట్స్, కోర్స్ టైప్, రీజన్ ఏంటి అనేది వస్తుంది. అక్కడ మీకు ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారు ఈ కాలేజీలు అనేది సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. అలానే ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేస్తే మినిమం ఇక్కడ టాప్అప్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. మినిమం 3 కాలేజెస్ సెలెక్ట్ చేసుకోమని అయితే చూపిస్తుంది. అది ఒకసారి చూసుకోండి. ఏది మరి ఫస్ట్ 2 కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్న ప్రాబ్లం ఉండేది కాదు. ఇక్కడ మినిమం 3 కాలేజెస్ సెలెక్ట్ చేసుకోమని అయితే చెప్తుంది. ఫ్రీజ్ అనేది చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ రోజు అయితే ఫ్రీజ్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సేవ్ ప్రింట్ అని తీసుకోండి. సేవ్ ప్రింట్ అని తీసుకున్న తర్వాత మీరు ఏ కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ మీకు పీడిఎఫ్ ప్రింట్ అవుతే వస్తుంది. అది మీ దగ్గర అయితే రిఫరెన్స్కి అయితే ఉంచుకోండి. తర్వాత ఇక్కడ క్లోజ్ మీద క్లిక్ చేస్తే క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసారు. ఒక 4-5 కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారు. క్యాప్చా ఎంటర్ చేసి బై మిస్టేక్ మీరు ఫ్రీజ్ చేసేసారంటే ఎడిట్ చేయలేము, మోడిఫై కూడా చేయలేము ఫ్రెండ్స్. అదొకటి గుర్తు పెట్టుకోండి. ఓన్లీ సేవ్ చేసి ప్రింట్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ రోజు ఓపెన్ చేసుకొని ఇంకా కాలేజీలో ఏమైనా చేంజ్ చేద్దాం అనుకుంటున్నారా లేదా ఇంకా కన్ఫర్మ్ అంటే ఫ్రీజ్ అనేది చేసేసుకోండి ఫ్రెండ్స్. అది వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం. అది అయితే క్లారిటీ వచ్చిందనేసి అనుకుంటున్నాను. ఓకే, డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.